కాజు రోల్ తయారు చేయ విధానం. ముందుగా 80 గ్రాముల కాజును మిక్సీలో వేసి పౌడర్గా చేసుకోవాలి. తర్వాత 70 గ్రాముల పంచదార ఒక ప్యాన్లో వేసి దానిలో కొన్ని నీళ్లు పోసి పంచదార పాకం చేసుకోవాలి. ఎలా అంటే మనం గులాబ్ జాముల పాకం ఏ విధంగా తీగ పాకం చేసుకుంటామో అదే విధంగా ఈ పాకం కూడా చేసుకోవాలి. పంచదార పాకం రాగానే దీనిలో ముందు చేసిన కాజు పౌడర్ను వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొంచెం యాలకుల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే అది చపాతీ పిండి మాదిరిగా తయారవుతుంది. అలాగే అన్సాల్టెడ్ పిస్తాను కూడా తీసుకొని మిక్సీలో వేసి పౌడర్గా చేసుకోవాలి. అలాగే ఒక ప్యాన్లో 70 గ్రాముల పంచదార మరియు కొన్ని నీళ్లు పోసి తీగ పాకం వచ్చేంత వరకు మరగనిచ్చి ఇందులో ముందుగా చేసిన పిస్తా పౌడర్ కొంచెం యాలకుల పొడి వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. 10 నిమిషాల పాటు దీనిని కూడా పక్కన పెట్టుకుంటే చపాతీ పిండి మాదిరిగా తయారవుతుంది. ఈ విధంగా 2 ముద్దలు తయారైన తర్వాత ముందుగా కాజు ముద్దను తీసుకొని ఒక పేపర్పై చపాతీల కర్ర సహాయంతో పెద్ద చపాతీ మాదిరిగా రోల్ చేసుకొని ఇదే మాదిరిగా పిస్తా ముద్దను కూడా తీసుకొని ఇదే విధంగా రోల్ చేసుకొని పిస్తా షీట్పై కాజు షీట్ను ఉంచి లేదా కాజు షీట్ పైన మధ్యలో పిస్తా షీట్ను కూడా పెట్టుకొని పాలిథీన్ కవర్పై ఈ విధంగా చుట్టుకోవాలి. మీకు ఏ కలర్ పైన రావాలనుకుంటే మీకు ఇష్టమైన కలర్ని పైన పెట్టుకోవచ్చు. ఇలా చుట్టిన తర్వాత మీకు ఇష్టమైన సైజులో వీటిని కట్ చేసుకొని మీకు ఇష్టమైతే వర్క్ కూడా పెట్టుకొని మీ కుటుంబ సభ్యులకు తెలుపు మరియు ఆకుపచ్చ రంగుల స్వీట్ను పెట్టి మీరు కూడా తిని వారెవా అనండి.